ఇప్పుడు కొద్దిసేపు ఉంచుకున్నా కదా కదా మనం వాటర్ పోసుకుంటే కొద్దిసేపు ఉడికించుకోవాలి. బంద్ చేసుకుంటున్నా. రెడీ. ఎంత కమ్మతనం లైంది. బీరకాయ శనగపప్పు అంటే వదులుకుంటే తినాలి, అంత కమ్మ ఉంటుంది. మమ్మీ ఏం చేస్తున్నావు? అయ్యో బీరకాయ శనగపప్పు మన వాళ్ళు అడిగిండ్రు కాబట్టి వాళ్ళకి అర్జెంట్గా చేయాలని బీరకాయ శనగపప్పు చేస్తున్నావా? టేస్ట్ లెవెల్ ఉంటుంది, వేరే లెవెల్. వాళ్ళు ఒకసారి అరుసుకో. మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా మంచి మంచి వంటలతోటి కూరగాయలు ఇప్పుడు మంచిగా ఉంటాయి. ఏంటంటే చలికాలము మనసుతోటి టేస్ట్ కూరగాయలు తినేది చూడుండ్రి. ఇప్పుడైతే బీరకాయ అంటే దాంట్లో వాటర్ ఉంది, మన బాడీకి కూడా మంచిది. మంచి డెలివరీ అయిన వాళ్ళకు బీరకాయ కర్రీ పెడితే మంచి డాక్టర్లు కూడా చెప్తారా. అవును, బీరకాయ కర్రీ పెట్టాలని కూడా అంటారు. మమ్మీకి ఇష్టం బీరకాయ కర్రీ అంటే, చాలా ఇష్టమే. రొయ్యలేసి అంటుకున్నాడు కూడా అంటుకుంటా. అవును, మమ్మీ ఫేవరెట్ వెజిటేబుల్, ఇష్టమైన. ఎన్ని రకాలు అన్నాను అన్ని రకాలు. అవును, ఇష్టం కాబట్టి. ఇప్పుడు మీకు ఇష్టమైతే ఒక లైక్ ఇచ్చుకోర్రి. మీదంతా ప్రాసెస్ అంతా పెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుకండి. ఒక నిలకడగా ఉండి పని చెయ్యరు. ఏంటంటే ఏదొక్కటి చేస్తారు, అది వదిలేస్తారు, చేస్తారు వదిలేస్తారు. ఈ నిలకడగా చేయక వాళ్ళు జీవితంలో ఏ సక్సెస్ కాదు. అవును, నిలకడగా నిలిచి పట్టుదల కొద్ది చిన్న పనా పెద్ద పనా మీరు అది సాధించాక దాన్ని పట్టుకోరు, గట్టిగా పట్టుకొని చెయ్యుర్రి. అది ఒక సగం చేస్తారు వదిలేస్తారు, ఇట్లా కొంచెం చేస్తారు వదిలేస్తారు, వదిలేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు జీవితంలో సక్సెస్ సాధించలేరు. ఏదో అన్ని వదిలేస్తారు, వదిలేసే పని ఉంటది. ఇక వాళ్ళు సక్సెస్ ఎప్పటిగా అట్లా వదిలేసినారు కారు. ఇక అలా కారు నిలబడి అలా పని నిలబడి ఏదో నిలవకుంటూనే ఉంటది. వాళ్ళు మనం అర్థం చేసుకోవాలంటే కష్టం. అట్లా ఉండకుండ్రి, ప్రతి ఒక్కళ్ళు అట్లా ఉండకుండ్రి. నేను చెప్పిన మాట ఏంటంటే ఏదైనా పని చేస్తే పక్కా కష్టపడుర్రి, అది ఎప్పుడో ఒకసారి సక్సెస్ అయితే వస్తుంది. గట్టిగా పట్టుకోర్రి. ఒక పని పట్టుకున్నామంటే గట్టిగా పట్టుకోవాలి. ఈ కర్రీ చేస్తా అంటే ఇప్పుడు చెయ్యాలి, అది సక్సెస్ మంచిగా అనుకుంటేనే కదా మనం తినగలుగుతాం కదా. సక్సెస్ ఉండాలి. ప్రతి పని చేసినా గానీ మనం ఒక్కసారి పట్టుకున్నామంటే వదలద్దు, దాన్ని వదలద్దు. సూపర్. మనము ఏంటంటే వదులుతామంటే దాన్ని బాగా దాంట్లో కోల్పోతాం. అవును, సూపర్. నచ్చింది నాకు. మంచి మాట. నచ్చిందా? మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. నేను కామెంట్ పెట్టుకుని నేను మంచి మాటల దారని చెప్తున్నా, కష్టాలైన మాటల దారని చెప్తున్నా, ప్రతిదీ నా జీవితం అనుభవంతో చెప్తున్నా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓపిక ఇది కొంచెం ఫాలో కాండి. నేనేం పెద్ద కాదు, మీరే పెద్ద. ఇనుట్ల మాత్రం మీకు తెలుస్తుంది బాగా. నేనేదో అనుభవం కొద్దీ కొన్ని 4 మాటలు చెప్తున్నా, మీరు నన్ను నచ్చుతున్నారు. ఒక మంచి మంచి కామెంట్లు కూడా వస్తున్నాయి మనకి. ఒక మంచి కామెంట్ చదువుతా నేను. నందిని గారు, నైస్ ఆంటీ, ఇది మిల్ మేకర్ బిర్యానీకి నైస్ ఆంటీ, నేను ట్రై చేస్తాను అండ్ మీ టీచ్ చేశాను, చాలా బాగుంది, థ్యాంక్స్ ఆంటీ, బ్లెస్ యూ అండ్ గుడ్ హెల్త్ అని పెట్టిరు. చేస్తా, బాగుంటది. టీ కూడా మంచిగా చేసింది, మంచిగా ఉంటుంది. కాఫీ గుడక బాగుంటది. రానోళ్ళు కాఫీ గుడక నేర్చుకోండి, టీ నేర్చుకోండి. మీకు వస్తే వదిలేయండి అనుకో, రానోళ్ళు ప్రయత్నం చేయండి. నా చేతులు కూడా చూడు పోయి ఇంకా వచ్చిన వాళ్ళు గుడక చేసినామని. ఈ బీరకాయ శనగపప్పు గుడక రకరకాల అండుతారు. నచ్చుతుందా? నాకు కూడా ఇష్టమే. మమ్మీ టేస్టీగా చేస్తుంది కాబట్టి నాకు కూడా ఇష్టమే. అక్కస్తే బయటకు తిందాం ఏదన్నా అంటే మమ్మీ నువ్వేమో చేస్తావు ఇంట్లోనే వంట మొత్తం. అవును, అక్క కూడా బయట ఫుడ్ బయటికి రెస్టారెంట్ కి వెళ్దామంటే ఇష్టం చెయ్యది. ఇట్లా ఇంట్లోనే వేసుకొని నీ మమ్మీ చేతి ఫుడ్డే కావాలి నాకు అంటది. మా మిస్ అవుతున్నా ఇప్పుడు మళ్ళీ మిస్ చేస్తావా? బయట ఫుడ్ నేను బయట ఎప్పుడేం తినొచ్చు కానీ నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ ఫుడ్డే కావాలి నాకు అంటది. ఏది కారం కొంచెం చేసినా గానీ టేస్ట్ మమ్మీ అని తింటే నేను చెప్పుకుంటే గొప్ప కాదు, ఇక చెప్పద్దు. అక్కతోటే చెప్పిద్దాం వచ్చినప్పుడు. ఓకే, చెప్తుంది దాని చెప్తుంది. చూపెట్టేద్దాం ఏమేం కావాలో చెప్తాం. చెప్తావా ఏమేం కావాలో? చెప్తా.
ఫస్ట్ బీరకాయలు. బీరకాయలు 2 పచ్చిమిర్చి. ఇవి ఎంత ఉంటాయి బీరకాయలు? ½ కేజీ ఉంటాయి. 2 బీరకాయలు 1/4 కిలో, 2 బీరకాయలు 1/4 కిలో, 2 పచ్చిమిర్చి, ఆనియన్ 1, ఎల్లిగడ్డ కొంచెం దంచేసుకొని టేస్ట్ బాగా వస్తుంది, శనగపప్పు, కరివేపాకు, మెంతి పౌడర్, జీలకర్ర, కారం, ధనియాల పొడి, గరం మసాలా కొద్దిగా, ఈ దొడ్డుప్పు, ఈ పసుపు, సన్నపప్పు ఉన్నాయి వేసుకోవచ్చు మీ ఇష్టం ఇక. అది ఇదే ప్రాసెస్లో పప్పు కడుక్కోవాలి. మనం కడుక్కుందాం. ఇక మరి పప్పు ఎక్కువ కావాలంటే ఇంకా తీసుకోర్రి, తినేటోళ్ళు ఉంటే. నాకైతే సరిపోతుంది. 1 కప్పు. 1 కప్పు. 1-2 సార్లు కడుక్కోర్రి. ఇక ఇట్లా పౌడర్ ఉంటుంది కాబట్టి ఇట్లా విసికి కడగాలి. 1-2 సార్లు కడిగినామంటే మనం పోసేసుకున్నామంటే ఏం కాదు. ఇట్లా మంచిగా విసికి కడగాలి. ఇది పురుగు పట్టకుండా పౌడరు చల్లుతారు. 3 సార్లు కలుపుకున్నా. ఏంటంటే పప్పులు అన్నది పౌడర్ వేస్తారు పురుగు పట్టద్దని. మనం మంచిగా 3-4 సార్లు కడిగితేనే సూపర్. ఒక గ్లాస్ సగం పోస్తున్నా. కొంచెం వాటర్ ఉన్నా చూస్తాం, కానీ ఇది ఉడకాలంటే మనకు కావాలి. ఈ గ్లాస్ తోటి గ్లాస్ సగం పోసిన వాటర్. ఒక 2 విజిల్ పెట్టుకుందాం. 2 విజిల్ పెట్టుకుంటే మనకి ఎట్లా వస్తుందన్నది చూద్దాం. బీరకాయలు మంచిగా గడుక్కొని ఈ పొట్టు ఉడక పచ్చడి చేసుకుంటాం, కానీ నేను ఇప్పుడు చేస్తలేను. కొంచెమే ఇట్లా ఎత్తుకున్న చాలా ఇట్లా ఎత్తుకున్న. ఇది ఫైబర్ అన్నది ఉంటుంది మనకు, మంచి ఆరోగ్యానికి. మొత్తం గట్టి గీకకుండ్రి, కొద్దిగా మీద గీకేయండి. పడుతుంది చూడు, నువ్వు ఇట్లా గీకేసుకోండి. ఇట్లా గొడుగులాగా ఉన్నదే కట్ చేసుకోండి. మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఉడికించుకోండి, మంచిగా ఉడికించుకోర్రి. దీంతో కూడా పచ్చడి చేస్తాను నేను. అవును, మమ్మీ చేస్తుంది. కట్ చేసి పచ్చడి పెద్దల నుంచి చేస్తారు. అది ఇట్లా మొదలైతే కట్ చేసుకోవాలి. ఇట్లా లేత ఉన్నాయి. ఇట్లా ఇట్లా అనుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగానే కట్ చేసుకోరు. ఈ చేదు ఉన్నాయా ఎట్లున్నాయని ఒకసారి చూసుకోవాలి. ఇట్లా దీన్ని చూడాలి. కొంచెము తీసుకొని నోట్లో వేసుకో. డైరెక్ట్ మాత్రం వంట చేసుకోకూరి. బీరకాయ చేదు ఉంటే మళ్ళీ కూర అంతా ఖరాబ్ అవుతుంది. ఇక ఫస్ట్ ఇది చూసుకున్నాకనే వంట చేయండి. కట్ చేసినప్పుడు చూడరు. ఈ రకంగా ఉడికించు. ఇట్లా అంటే ఇట్లా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇట్లా వెళ్ళిన వాటర్ ఉడక వేస్ట్ చేయొద్దు. మన కర్రీకి అవసరం వస్తాయి. ఏంటంటే ఇలా విటమిన్స్ వెళ్ళిపోతాయి. ఇక్కడ అన్నం అయింది, అయింది. ఇది తేజకు నాకు ఇద్దరికి కొంచెం మిగిలాలి. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుంటా. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఈ 2 స్పూన్ల సగం పోసినాయి. ఆనియన్ ఒకటి పెద్ద గడ్డ. ఆనియన్ తోటి టేస్ట్ బాగా వస్తుంది. ఆనియన్ మంచిగా వేసుకున్న చూడు కర్రీస్లలో అయితే. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. మీరు గోల్తాయి. కరివేపాకు కూడా వేసుకుందాం. ఇది తోటి ఆనియన్ తోటి గోల్తాయి. కొంచెం ఎల్లిగడ్డ ఒక 4-5 పాయలు దంచి వేసుకోండి. ఇట్లా కచ్చపక్క దంచుడు బాగా వస్తుంది గోల్కి. టీ స్పూన్ల సగం పసుపు మాత్రం మంచిగా వేసుకోవాలి. టేస్ట్ బాగా వస్తుంది. నూనెకి వేస్తేనే బాగుంటుంది పసుపు. బీరకాయకి మాత్రం నాకు ఇష్టం. బీరకాయ అంటే ఎంత ఇష్టంగా వండుకుంటున్నావు. పెద్ద వస్తాం. ఇది ఎన్నో రకాలు వండుతా బీరకాయని. ఒక రకం కాదు, పెసరపప్పు వేసి ఒకటి, శనగపప్పు వేసి ఒకటి, ఇది శనగపప్పుతుంది. కానీ రకరకాలు వండేస్తా. ఒక రకం వండుకొని తినా బీరకాయని రొయ్యలతోటి. ఎన్నో రకాలుగా
ఎగ్గుతోటి కూడా దీన్ని ఎన్ని రకాలు వాడను. బీరకాయ ఇష్టం ఉంటుంది కాబట్టి అన్ని రకాలు వాడతా. 2 టీ స్పూన్లు ఉప్పు, దొడ్డుప్పు. ఏంటంటే బీరకాయలు ఉప్పు ఉంటుంది, ఎక్కువ వేసుకునేది చూడకూడదు, చూసుకొని వేసుకొని తినేది. బీరకాయ అన్నది మనకి ఎక్కువ ఉప్పు పట్టదు. బీరకాయ సన్న మంట పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. ఇక ఒక 5 నిమిషాలు ఉడకండి, తర్వాత చూద్దాం ఏ రకంగా ఉడుకుతుంది. చూడు ఇట్లా కొంచెం ఆయిల్ ఇడుస్తుంది అంటేనే మనకు బీరకాయ పర్ఫెక్ట్ ఉడికిపోయింది. బీరకాయ ఇట్లా మంచి ఉడికినాక ఇట్లా అంటే ఇట్లా ఉడికింది. ఈ రకంగా ఉడికినాకనే మనం కారం వేసుకోవాలి. కాలుతుంది, ముట్ట వస్తలేదు. ఈ రకంగా ఇంకొంచెం ఉడుకుతుంది కారంతో. మనం నూనెకి ఈ రకంగానే ఉడకాలి. మెంతి పౌడర్ వేసుకోరు, ఒక కొద్దిగా అంత వేసుకోరు. ధనియా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోరు. జీరా పౌడర్ 1 చిటికెడంత. కారం 2 టీ స్పూన్లు వేస్తున్నా. స్పైసీ ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోరు. మెంతి పౌడర్ తోటి ఈ ఫ్లేవర్ లెవెల్ ఉంటుంది. మెంతి పౌడర్ అయితే వేసుకునే చూడుది. మెంతిది మనము ఎప్పుడైనా కానీ పట్టేసుకుని ఉంచుకోర్రి. కర్రీస్లల్లా ఇట్లా కూరగాయలల్లా, చిక్కుడుగాయల వీళ్ళల్లా వేసుకుంటే మనకు టేస్ట్ అన్నది ఓ లెవెల్ వస్తుంది. షుగర్కి పనిచేస్తుంది. మన ఆరోగ్యం మెంతి పౌడర్ తోటి మళ్ళా మనకు తింటే కూడా కమ్మగా. ఇప్పుడు పప్పు వేసుకుందాం. మంట ఎక్కువ పెట్టుకొని కొంచెము కారం ఉప్పులా కొద్ది ఉడికించుకోవాలి. టేస్ట్ అయితే ఇక చెప్పలేను నేను. ఇక తింటే ఇక మళ్ళీ వదలం దీన్ని. ఆ రకంగా ఇంకా బీరకాయ పప్పు అంటే. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాం. 1 టీ స్పూన్ల సగం. మనల్లో ఉన్నది కదా గరం మసాలా, అదే పొడి. మీరు గరం మసాలా ఉండదనుకో, చికెన్ మసాలా దాన్ని దొరుకుతుంది చూడు, అది వేసేసుకోండి. ఎందుకంటే చికెన్ మసాలా ఉడక మన ప్యాకెట్లు దొరుకుతాయి కదా. వదన గరం మసాలా అంటే ఎట్లా వేసిందో మరి, ఇక అట్లా కాదేమో అని అనుకోకూడదు. ఏ మసాలాలు ఉన్నా, మటన్ మసాలా, చికెన్ మసాలా బయట దొరికితే మీరు రూమ్లలో ఉన్న వాళ్ళకి మాత్రం అది విషయం చెప్తున్నాం. మనం ఇండ్లలో ఉంటే చేసుకుంటాం ఇది గరం మసాలా. ఒక 2 నిమిషాలు ఉంటుంది. వాటర్ మాత్రం పోయాయి. ఇక మీరు కావాలంటే పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ ఎంత అవసరం ఉంటే అంత. సూపు లాగా కావాలి, కొంచెం ఇట్లా కావాలంటే. నాకు అవసరం లేదు, నేను పప్పులో కొంచెం ఉన్నాయి వాటరు, సరే. ఇప్పుడు కొద్దిసేపు ఉంచుకున్నా కదా, మనం వాటర్ పోసుకుంటే కొద్దిసేపు ఉడికించుకోవాలి. బంద్ చేసుకుంటున్నా. రెడీ. ఎంత కమ్మతనం లైంది. బీరకాయ శనగపప్పు అంటే వదులుకుంటే తినాలి, అంత కమ్మ ఉంటుంది. బీరకాయ శనగపప్పు చూడుర్రి, మమ్మీకి ఇష్టమైన కర్రీ. ఈరోజు మమ్మీకి ఇక పండగ. నాకు కూడా ఇష్టమే, కానీ నాకు వంకాయ ఇంకా ఇష్టం దీనికంటే. నా ఫేవరెట్ వంకాయ. మమ్మీకి ఏమో బీరకాయ. వంకాయ కూడా తింటది, దానికే ఉంటుంది. బీరకాయ అయితే ఫేవరెట్ మమ్మీకి. సూపర్ గ్రేవీగా వేసింది మమ్మీ. వేడి అన్నంలో వేడి కర్రీ, 2 వేడిగా ఉన్నాయి. వేడిగా ఇప్పుడు చలికాలం వేడిగా తినాలనిపిస్తుంది. మీరు కూడా వేడిగా తినుర్రి. వేడిగా తింటేనే మంచిది కదా. మళ్ళీ హెల్త్లు కూడా ఇప్పుడు అన్ని జలుబులు, దగ్గులు ఇట్లా ఉంటున్నాయి. మన దాంట్లో ఇది పుదీనా చారు, మిరియాల రసం అన్నీ ఉన్నాయి. అవన్నీ ఊడుర్రి, చూసి వేసుకోర్రి. అవును, ఇప్పుడు వాతావరణానికి పుదీనా చారు అయితే పుదీనా చారు సూపర్. మళ్ళా మిరియాల చారు ఇవన్నీ చేసిన. టమాటా చారు చేసింది మమ్మీ. టమాటా చారు కూడా ఉంది. ఫుల్ వేడిగా ఉంది. వేడి అన్నంలా వేడి కర్రీ. వేడిగా ఉంది చూడు.
కలిపొస్తలేదా? కలిపస్తలేదు అసలు, రెండు వేడిగానే ఉన్నాయి. బీరకాయ పప్పు అంటే అట్లనే ఉంటుంది టేస్ట్ లెవెల్. ఇక బీరకాయ శనగపప్పు వేరే లెవెల్, సూపర్ ఉంది టేస్ట్. అవునారా? బాగుంటుంది, కమ్మగా అన్నీ పర్ఫెక్ట్గా పడ్డాయి. చేసుకోరు, ఇట్లా వేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. ఇష్టం దీంతో చాలా రకాలు చేస్తుంది మమ్మీ. ఒక బీరకాయలని ఒక 4-5 రకాలు చేస్తుంది. రొయ్యలు వేసి, ఎగ్స్ వేసి, ఇంకా వెరైటీగా వేస్తుంది. బీరకాయ వేసి, కందిపప్పు వేసి, ఎన్ని పచ్చడా, ఎన్ని రకాలు. పొట్టుతో చేస్తా, బీరకాయతో చేస్తా పచ్చడా. అల్టిమేట్ టేస్ట్, సూపర్ ఉంది. చేసుకొని ఒక లైక్ తెచ్చుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరి. సూపర్ ఉంది.